సైదాబాద్ పునరావాస కేంద్రం బాలికలపై గ్యాంగ్ రేప్ కలకలం సృష్టిస్తోంది. గత నెల 24న పునరావాస కేంద్రం నుంచి పరారై జనగామకు వెళ్లారు ఇద్దరు బాలికలు. 5 యువకులు 2 బాలికలను ట్రాప్ చేశారు. కారులో తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ 5 యువకులు బాలికలను హైదరాబాద్ లో వదిలి వెళ్లారు. అత్యాచార విషయాన్ని అధికారులకు తెలిపారు ఆ అమ్మాయిలు. సైదాబాద్ పిఎస్ లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 5 యువకులను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్, జోషా, సైదాబాద్ లో పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి బాలికలపై 5 గ్యాంగ్ రేప్ చేసినటువంటి ఘటన ప్రస్తుతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే పునరావాస కేంద్రం నుంచి పారిపోయారు 2 బాలికలు. పారిపోయి ఈ ఘటన అయితే వెలుగులోకి అయితే వచ్చింది. అయితే ఈ ఉదాంతానికి సంబంధించి మొత్తం 5 నిందితులను సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించారు. అయితే సైదాబాద్ ప్రాంతంలోని ఓ ఉమెన్స్ డి అడిక్షన్ సంబంధించిన రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది. ఈ సెంటర్ లో ఈ నెల అంటే గత నెల 24న ఉదయం 2 బాలికలు పరారయ్యారు అక్కడి నుంచి. అయితే ఆ తర్వాత బస్సులో వెళ్లి జనగామ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ఒక 2 బాలికలు కలిసి ఒక యువకుడిని ఫోన్ అడిగి తెలుసుకొని దానికి సంబంధించిన వ్యక్తికి కాల్ చేశారు. తాము జనగామలో ఉన్నామని అక్కడికి రావాలని అయితే ఆ బాలికలు కోరారు. అయితే తాను అందుబాటులో లేనంటూ కూడా ఏదైతే తెల్లారి వస్తానంటూ కూడా అతను చెప్పడంతో దీంతో బాలిక ఫోన్ ఇచ్చిన యువకుడైనటువంటి సాయి 25 ఏళ్ల సాయిని తమకు ఆశ్రయం ఇవ్వాలంటూ కూడా కోరారు. దీంతో బాలికలకు సంబంధించి అతడు తన స్నేహితుడి ఆ బేకరీ దుకాణంలోనే రాత్రి మొత్తం బస ఇచ్చారు. అయితే ఈ 2 యువకులంతా కూడా ఆ బాలికలపై రాత్రి మొత్తం అత్యాచారానికి అయితే పాల్పడ్డారు. అయితే తెల్లారి జరిగిన విషయాన్ని ఇతర స్నేహితులకు చెప్పారు. అందరూ కలిసి కారులో బాలికల్ని ఆలేరుకు తీసుకెళ్లి ఈ క్రమంలో లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం అయితే బాలికలంతా కూడా వారికి తెలిసిన వ్యక్తికి దీనికి సంబంధించి అప్పగించారు. అయితే తెల్లారి జనగామ బస్ స్టాండ్ కు ఆ బాలికలు తిరిగి రాగా అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. దీంతో విచారిస్తే ఈ ఘోరమంతా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పట్ల హైదరాబాద్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, ఆ తర్వాత బాలికలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో హైదరాబాద్ పోలీసులు 5 యువకులను మంగళవారం రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించారు. రైట్ అమర్.